హాయ్ హలో, నేను మీ బషీర్ షేక్. ఈ రోజు టాపిక్ ఏంటంటే హెల్తీ న్యూట్రిషన్, మన బాడీకి ఎంతవరకు కావాలి సపోర్టింగ్, ఆ టాపిక్ మీద ఒక చిన్న వీడియో చేయబోతున్నాను. డ్రై ఫ్రూట్స్ లో ఏ విధంగా తీసుకోవాలనేది చాలా మందికి చాలా విధంగా డౌట్స్ ఉన్నాయి. మనం ప్రాక్టీస్ మొదలు పెట్టే ముందు ప్రీ వర్కౌట్ డైట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది నేను వీడియో చేసి చూపిస్తాను. కాజు, బాదం, అంజీర్, క్రోట్, కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ అండ్ పిస్తా అండ్ డేట్స్, పంప్కిన్, కుంబర్, చియా, సన్ఫ్లవర్. 2 బౌల్స్ లో నైట్ నానబెట్టుకున్నాం. ఇప్పుడు నేను చేయాలి చెప్పాను కదా ఐటమ్స్ అన్ని, నైట్ నానబెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నానిపోయాయి. నేను బాదం కంపల్సరీ దీని తొక్క మొత్తం తీయాలి, అలాగే అక్రోడ్ కానీ, నెక్స్ట్ అలాగే చూడండి పిస్తా, ఈ తొక్కలు మాత్రం కంపల్సరీ మీరు రిమూవ్ చేయాలి. సన్ఫ్లవర్ ఇవి కూడా అంటే సన్ఫ్లవర్ పిక్కలు ఉన్నాయి కదా, ఆ సన్ఫ్లవర్ పిక్కలు కూడా చూడండి అవి ఎలా వచ్చాయో ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు చూడండి మన సన్ఫ్లవర్ పిక్కలన్నీ నానబెట్టుకున్నాం కదా, చూడండి తొక్కలు అనేవి ఎలా వస్తాయో ఇవన్నీ. ఓకేనా, ఇవన్నీ తీసేయండి, తొక్కలన్నీ తీసేయండి. బాగా నానిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా వచ్చేస్తే మీరు ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా పైకి తేలిపోయి అవి ఆటోమేటిక్ బయటకి వెళ్ళిపోతాయి. ఓకే, బాగా వాష్ చేసి ఓకే మనం ఈ 2 బౌల్స్ లో తీసుకున్నాం. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాం మనం. అలాగే 1 స్పూన్ హనీ, ఓకే 1 స్పూన్ హనీ దాని మీద వేసుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు ఆ ప్రీ వర్కౌట్ డైట్ ఇదనమాట, ఇది తిని అప్పుడు మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. ఇది చాలా మంది లీన్ గా ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా బాగా ఇది డైట్ పనిచేస్తుంది. ఓకే, గెయినింగ్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది తిని ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. ఓకే,